అలాగే అండి. ఇంకొకటి ఇందాక మీ గురించి నేను చాలా విన్నాను. మీ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూసాను నేను దినేష్ గారు. ఎస్పెషల్లీ మీరు లేజర్ 4 గురించి చెప్తా ఉన్నారు. కొంతమంది అడుగుతున్నారు మా 24 ప్రేక్షకులు కూడా. వాట్ అబౌట్ దట్? ఇప్పుడు ఈ క్లాస్ 4 లేజర్ థెరపీ అనేది కూడా హైదరాబాద్లో మనం ఎక్కువ లేదు. యుఎస్లో దీని మీద ఆర్థో లేజ్ అని చెప్పి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. అమెరికాలో, యుఎస్ఏ కానీ జర్మనీలో ఆర్థో లేజ్ అని ప్యూర్ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ లేజర్ అని చెప్పి డిఫరెంట్ ఎవ్రీ స్టేట్లో ఒక ఫ్రాంచైజ్ మాడ్యూల్లో ఈ సెంటర్సే ఉన్నాయి. సో ఇదేంటంటే నేను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం, కొంతమందికి మెడికేషన్స్ లేకుండా కొన్నిసార్లు టాబ్లెట్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ మజిల్ ఇంజురీ అయినా, లిగమెంట్ ఇంజురీ అయినా, అలాగే జాయింట్లో కూడా గుజ్జు కొంచెం స్టార్టింగ్ స్టేజెస్లో అరిగినప్పుడు మనం టాబ్లెట్స్తో పాటు కొన్నిసార్లు టాబ్లెట్స్ కూడా అవసరం పడతాయి, సప్లిమెంట్స్. ఇదేంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ స్కిన్ నుంచి పెనట్రేట్ అయ్యి మనం అక్కడి వరకు హీల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీల్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు అక్కడ బ్లడ్ వెజల్స్ అనేది మనకు ఎక్కువ యాంజియోజెనిసిస్ అంటారు. అంటే ఎక్కువ బ్లడ్ వెజల్స్, కొత్త రక్తనాళాలు రావడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దానివల్ల బ్లడ్ అనేది పూల్ అవుతుంది. ఒక దగ్గర దెబ్బ తగిలింది అనుకోండి, అది హీల్ అవ్వాలంటే మనకు బ్లడ్ కావాలి. దానివల్లే ఇన్ఫ్లమేషన్ ఈ ప్రాసెస్ అయ్యి హీల్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే యాంజియోజెనిసిస్ ప్రమోట్ చేయడం వల్ల అక్కడ హీల్ అయ్యి మనకు ఫాస్టర్ హీలింగ్ అనమాట. అంటే ఫ్రాక్చర్స్లో కూడా కొన్ని ఆపరేట్ చేయని ఫ్రాక్చర్స్కి అక్కడ ఫాస్టర్గా హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. 6 వారాల్లో అయ్యేది ఇంకో సపోర్టివ్ వల్ల ఒక 3-4 వారాల్లో హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మజిల్ లిగమెంట్ ఇంజురీస్ కూడా లోకల్గా ఫాస్టర్ హీలింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, ఏదైనా ఇన్ఫ్లమేషన్ ట్యాబ్లెట్లు ఎక్కువ రోజులు వేసుకోవడం వల్ల స్టమక్ అల్సర్స్ కానీ, కిడ్నీ మీద, లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్లస్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఇది. ఒక సింగిల్ సెషన్ చాలా తక్కువ ఖర్చులో చేయొచ్చు, చాలా తక్కువ టైంలో కూడా చేయొచ్చు, ఒక 10 to 15 minutesలో. కొంతమంది కండిషన్ బట్టి, అంటే ఈ మెడ సర్వైకల్ బ్రేకియాల్జియా, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, లేకపోతే మోకాలు అరిగిపోవడం, ఈ అక్యూట్ స్టేజెస్లో, సబ్ అక్యూట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది అనమాట. క్రానిక్ ఉండే వాళ్ళకి కూడా రిపీటెడ్గా ఆల్మోస్ట్ వారానికి ఒక 2 to 3 సెషన్స్, ఒక 1 month, 1.5 months తీసుకోవటం వల్ల 60 to 70% రిజల్ట్స్ ఉంటాయి. అదర్ 30% మనం ఏదైనా సపోర్టివ్ మెడికేషన్స్ ద్వారా మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట. అంటే మీకు నీ రీప్లేస్మెంట్ ఉందనుకోండి, ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి అని సజెస్ట్ చేసిన తర్వాత మీరు చెప్పే లేజర్ ఏమన్నా ట్రీట్మెంట్ ఉపయోగం ఉంటుందా అలాంటి వాళ్ళకు ఉపయోగం ఉండదు. మనం ప్రాబ్లం ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. పూర్తిగా ఆపరేషన్ మనం చేయాల్సిన పొజిషన్లో ఉండేటప్పుడు ఇది ఇందాక చెప్పినట్టు అలైన్మెంట్ అవన్నీ మార్పు ఉండదు. ఓన్లీ మనం అక్యూట్ స్టేజెస్, అక్యూట్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు కండిషన్, అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇది చాలా గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో దానికోసం మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కావాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అదే, ఇప్పుడు టాబ్లెట్స్ ఎక్కువ మందికి సిటీలో కూడా మనం పెయిన్ కిల్లర్ ఇచ్చినా కూడా, ఒక ఫ్యూ టాబ్లెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు విల్లింగ్ ఉండరు. అలాగే రిమోట్ ప్లేసెస్లోకి వెళ్ళేసరికి ఎన్ని టాబ్లెట్లు ఇచ్చినా కూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డే టు డే యాక్టివ్గా వాళ్ళు టాబ్లెట్ వేసుకుంది, వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉండదు, ప్లస్ యాక్టివిటీ కూడా చేయలేరు వాళ్ళు. సిటీలో ఏంటంటే ఫ్యూ టాబ్లెట్స్ వేసుకోవడానికి కూడా పెయిన్ కిల్లర్ ఇచ్చామా డాక్టర్ అనే కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు గూగుల్లో ఎవ్రీథింగ్ వాళ్ళు బ్రౌజ్ చేసి దాని గురించి చదువుకొని వస్తారు మన దగ్గరికి, కండిషన్ని కూడా చదువుకొని వస్తారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, అలాగే రిమోట్ ప్లేసెస్లో కూడా ఇప్పుడు నా వీడియో చూసి కానీ డిఫరెంట్ వీడియోస్ చూసి కూడా వస్తారు. సో ఎవరికైనా కూడా ఏంటంటే మనకి కండిషన్ని బట్టి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి, అండ్ మజిల్ లిగమెంట్ ఏదైనా ఇంజురీ ఉండే వాళ్ళకి చాలా బెటర్ అండ్ గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. బెస్ట్ కాస్టా? చాలా తక్కువ ఖర్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.